నేడు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటిని ధీటుగా ఎదుర్కోవడంపై వ్యూహరచన చేయనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా వైసీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అలాగే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఆహ్వానాలు పంపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి వైఎస్ జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అలాగే 4 లోక్సభ స్థానాల్ని ఆ పార్టీ గెలుచుకుంది. ఈ సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఈ భేటీలోనే కీలక ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాలనే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. దీనిపైన కూడా కీలక నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.